స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన మీద మనసు పెడితే ఏమవుతుంది? దేవుడే మన మీద మనసు పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? మనకు లాభమా నష్టమా? ఎట్లా లాభం అవుతుంది అని మన మీద మనసు పెడితే? అంటే మన మీద మనసు పెట్టాడంటే మన సమస్యలు ఏంటో ఆయనకి తెలుస్తుంది. అదే కదా, అందుకే కదా మనం వచ్చేది, మన సమస్యలు చెప్పుకోనికి వస్తున్నాం. చెప్పుడు అవసరమే లేదు. మనం ఆయన మీద మనసు పెడితే ఆటోమేటిక్గా ఆయన మన మీద మనసు పెడితే ఆయనకు మన సమస్యలన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తా. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక నడుము వంగిన స్త్రీ ఉంటుంది. అర్థమవుతుందా? ఏం వంగిందా అంటాము? ఆమె ఎట్లా ఉందంటే ఎంత మాత్రం పైకి చూడదంట, కిందికే చూస్తుంది. ఎంతకాలంకి వెళ్ళి 18 సంవత్సరాలకి వెళ్ళి కిందనే చూస్తుందంట. ఒకరోజు మందిరంలో వచ్చి కూర్చొని యేసయ్య బోధిస్తుంటే ఆమె వైపు ఎందుకో చూసింది. ఇలా చూడగానే ఆయనకు అర్థమైంది ఆమె లోపల దెయ్యం ఉందని తెలిసింది. అంటే ఆయన చూస్తే ఏమవుతుంది? అదే మన బలహీనతలు, మన బలం ఏంటో దేవునికి తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఎన్నో డాక్టర్ల దగ్గర పోయిందండి, ఎంతో తిప్పలు పడిందని రాశారు. అసలు ఎక్కడ ఆమెకు బాగుపడలేదు. ఆమెకున్న ఆస్తి అంతా అమ్ముకుంది, బాగుపడలేదు. అర్థమవుతుందా? యేసయ్య ఆమెను చూడగానే ఏమైందంటే ఆమె లోపల దెయ్యం ఉందని తెలిసింది. అంటే ఆయన చూస్తే మీకు అర్థమైందా, మనకు అద్భుతాలే జరుగుతాయి. ఆయన మనల్ని చూడాలి. ఆయన మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి? అదే, దీన్ని జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. జాగ్రత్తగా దీన్ని చదువుతుంటే, దీన్ని ప్రేమిస్తే మన మీద ఆయన కనుదృష్టి పెడతాడు. ఉదాహరణకి చెప్తా వినండి. ఇప్పుడు అబ్రహాం గారికి కుమారుడు ఉన్నాడా? పేరు చెప్పాలి. ఇసాక్. ఇసాక్కి యవన కాలంలో అంటే పెళ్లి చేయాలని అబ్రహాంకి ఆలోచన వచ్చినప్పుడు తన దాసుడైన ఎలియాజర్కి చెప్తాడు. ఏమని? నువ్వు మా 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 ఊరెళ్ళి, మా స్వదేశానికి వెళ్ళి ఈయనకి ఏం చేయను, అమ్మాయిని చూడని, కోడలు చూడమని చెప్తే వెళ్తాడు కదమ్మా. వెళ్ళి ఈయన ఏం చేస్తాడంటే అనుకుంటాడు, ఇట్లా ఇట్లా జరగాలి, అన్నీ జరుగుతాయి అనుకున్నట్టే. ఇక తిరిగి వచ్చేటప్పుడు అంట ఇస్సాకు ఏడున్నాడు తెలుసా? పొలంలో ధ్యానం చేస్తున్నాడంట. ఏడమ్మా? పొలం అంటే సంఘం. సంఘంలో ధ్యానం. చూసిరా, ఇలా ధ్యానము చేస్తూ ధ్యాసలో ఉంటే, చదువుతుంటే ఏమైంది? ఇస్సాక్కి భార్య దొరికిందని చెప్పండి, మేలైందని చెప్పండి. సామెతల గ్రంథంలో అదే రాస్తాడు కదా, భార్య దొరికిన వానికి. చూసారా, ఇది మనం చదువుతుంటే మనకి ఏమవుతుంది? మేలవుతుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకు 12 ఏళ్ళ నుండి అంట, 12 వయసుకి వెళ్ళి ఏముందమ్మా? మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. రెండోది చదివే అలవాటు ఉంది ఆయనకి. అర్థమైందా? మనం చదువుతుంటే జ్ఞానం వస్తుంది. ఎట్లా చదవాలి? పరిశీలించి చదవాలి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11 వచనం కనుక మనం చదివితే, అపోస్తుల కార్యములు ఏమండి, వీరంట తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఎక్కువ గనులై ఉన్నారంట. చూసిరా, నన్ను చూడండి, నేను వివరిస్తాను మీకు. అది చూడండి, ఆ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే కొంతమందిని, ఒక సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? తెస్సలోనికలో ఉన్నవారి కంటే వీరు, అంటే వీళ్ళెవరు? బెరెయ సంఘస్థులు. ఎవరండి? బెరెయ సంఘస్థులు అంట. ఏం చేస్తారు తెలుసా? వారు వాక్యం అంటే జాగ్రత్తగా శ్రద్ధగా చదువుతారంట. చూడండి, అక్కడ రాస్తాడు. ఏమంటాడంటే ఆసక్తితో, చూడరా, ఆసక్తితో వినేటోళ్ళు, ఆసక్తితో చదివేటోళ్ళు. తర్వాత వాక్యం ఇక్కడ వింటారు కదా, ఆ వాక్యం అలా ఉందా లేదా అని ఇంటికి వెళ్ళి మరలా పరిశీలించే వాళ్ళంట. అందుకే ఆ సంఘం ఏంటంటే బెరెయ సంఘం. ఆ సంఘాలన్నింటిలో ఆ సంఘం అంట గనులు అంట. ఎవరండి? గనులు. చెప్పండి, చెప్పండి. గనులు అంట వాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఎలాంటి వాళ్ళంట? గనులంట. ఎందుకు గనులయ్యారమ్మా? మరి వాక్యం పరిశీలించి చదువుతున్నారు. సంఘాలన్నింటిలో ఘనమైన సంఘం అంటే బెరెయ సంఘస్థులే. ఎందుకంటే వాళ్ళకి వాక్యం బాగా తెలుసు. మీకు తెలుసా? అసలు ఈ ఈ ఈ ట్విన్ సిటీస్లో మనకు వచ్చినంత పాస్టర్లు ఎవరికి రాలే. నాకు తెలిసినంత ఇక్కడ చరిత్ర గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, చెప్పేటోళ్ళే వచ్చారు. ఎంత వాక్యం చెప్తారంటే అంతమంది అభిషక్తులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పారు. చెప్పడం అయితే వాళ్ళు చెప్పారు, కానీ మనకి ఎక్కిందంటారు బుర్రకి. అప్పటికెళ్ళి వింటున్నా కదా మనం. అమ్మ, ఈ సంఘానికి పునాది వేసిన దగ్గర నుండి చాలామంది ఉన్నారు. అప్పటికెళ్ళి వాక్యం వింటూనే ఉన్నారు కదా. మీరు వింటూ ఉంటుంటే ఎట్లా ఉండాలి? మీరు గనులై ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చూసిరా, యేసయ్యకు 12 వయసుకి వెళ్ళి ఏముందమ్మా? మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. 12 అంటే సంఖ్య మంది. 12 వయసుకి వెళ్ళి అని చదివే అలవాటు ఉంది. ఎట్లా చదవాలి?
ఆసక్తితో చదవాలి, పరిశీలించి మనం చదవాలి. అప్పుడు మనం ఏమవుతామంటే గనులైతాం, అధికమైన జ్ఞానం మనకు కలుగుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తా. ఎలా చదవాలి, ఎప్పుడెప్పుడు చదవాలంటే, 1వ కీర్తనలు ఏముంటుంది? తీయకుండా చెప్పండి. కీర్తన 1లో ఏముంటుంది చెప్పండి. యెహోవా 1వ కీర్తన 1వ వచనంలో ఏముంటుంది? దుష్టులని మొదట ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు. అంటే ఒకసారి చెప్పండి తెలుగులో. దివారాత్రులు అంటే ఈ రాత్రి మగులు మనం ఏం చేయాలంటే చదవాలి. మీరు అంటారు మరి చదివితే ఐఏఎస్ అవుతాం కదా, ఐపీఎస్ అవుతాం. అవుతారు మరి, ఇంట్లో అవుతారు ఐఏఎస్ ఐపీఎస్. స్తోత్రం. మీకు అర్థమవుతుందాం ఎట్లా చదవాలంట? మీకు ఒకటి చెప్తా వినండి. మనం ఇలా చదువుతుంటే దైవ దర్శనం మనకు వస్తుంది. నమ్ముతారు ఈ మాట? మనం మనసు పెట్టి చదువుతున్నాం అనుకోండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దైవ దర్శనం వస్తుంది. ఎట్లా మీకు చెప్తా వినండి. ఒక వ్యక్తి ఇథోపియా దేశంకి వెళ్ళి ఐథోపియాకి వెళ్ళి యెరూషలేంకి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే నపుంసకుడు. ఎవరండి? నపుంసకుడే, కానీ ఆ దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడు. యెరూషలేంకి వచ్చాడంట. యెరూషలేంకి వచ్చి దేవుని ఆరాధించుకొని రథాల మీద వచ్చాడు. దేని మీద? మరి మామూలు వ్యక్తి కాదు కదమ్మా. ఎవరైనా ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ దేవుని ఆరాధించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఎందుకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని యెషయా గ్రంథం చదువుతున్నాడంట. ఏ గ్రంథం? ఇట్లా చదువుతుండో లేదో దేవుడు చూసిండంట. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు చూస్తాడు దేవుడు? మనం చదివేటప్పుడు కూడా దేవుడు చూస్తాడు. ఈ చదివేటప్పుడు దేవుడు చూసి ఏం చేసిండంటే ప్రవక్తను పంపిండు, అంటే అపోస్తులు పంపిండు, పిలుపును పంపిండు. పిలుపు ఆ రథాల కంటే స్పీడ్గా వెళ్ళిపోయి ఆగి అడిగాడు, నువ్వు చదువుతూ నీకేమన్నా అర్థమవుతుందా అంటే ఆ నపుంసకుడు ఏమంటాడమ్మా, నాకు ఎవరైనా చెప్తే నేను అర్థం చేసుకుంటా అని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యెరూషలేంకి ఎందుకు వచ్చాడు? యెరూషలేంకి ఎందుకు వచ్చాడంటే దేవుని దర్శించుకొని పోదామని వచ్చాడు. అయితే యెరూషలేంకి వచ్చి దర్శనం అంటే దేవుని మందిరం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. దైవ దర్శనం కలగలేదు. మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు మాట్లాడు. అతడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు గ్రంథం చదివేటప్పుడు మాట్లాడాడు దేవుడు. ఏమైనా అర్థమవుతుందా? ఏమోనండి, మేము గుడికి వెళ్ళి వస్తున్నాం, వేస్ట్. రాకండి. ఎందుకు రావాలంటే దైవ దర్శనం కొరకు రావాలి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నాతో ఉంటాడు అనే ఉద్దేశంతో రావాలి. ఈయన యెరూషలేంకి వచ్చాడు దర్శనం కొరకు. దర్శనం అవ్వలేదు. అర్థమవుతుందా? తిరిగి వెళ్ళిపోయేటప్పుడు గ్రంథం చదివేటప్పుడు అప్పుడు దేవుడు దర్శించాడు. అంటే గ్రంథంలో మీకు వాక్యం అంటే దేవుడు. యోహాను సువార్తలో రాస్తాడు వాక్యం అంటేనే దేవుడు. అంటే మనం ఏం ధ్యానం చేయాలి ప్రతిరోజు? వాక్యం అంటే దేవుణ్ణే ధ్యానం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ధ్యానం చేస్తాడు. స్తోత్రం చెప్దాం. అసలు వాక్యం ఎప్పటి వరకు చదవాలి మనం? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, 17వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. 17, 20 20 అది 20, 21, 2 కలిపి ఉంటాయి చూడండి. ధర్మశాస్త్రమును చదవండి. దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ చూసిరా. అసలు ఎందుకు చదవాలంటే మనం ఎట్లా నడవాలో, ఎలా నడవాలో, ఎప్పుడు నడవాలో, ఏం చేయాలో ఈ వాక్యం మనకు చెప్తుందంట ధర్మశాస్త్రం. అందుకే దీన్ని మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే చదవాలి. స్తోత్రం చెప్పండి. అంశం ఏం చెప్పండి అమ్మా? 12 అనే సంఖ్య ఏం చెప్తుంది? మందిరానికి రావాలని చెప్తుంది. రెండోది వాక్యం, అదే ధ్యానం చేయాలి, వాక్యం చదవాలని చెప్తుంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. రైట్. ఇంకొక 2 పాయింట్లు చెప్తా. 12 అనే సంఖ్యలో లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం చూడండి. 40వ వచనం, 22, 40.
ఆ, వెళ్ళి ఆ, 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 ఉమ్. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమ్మా? ఎన్నో రెండో ఒక ఒక పాయింట్. ఇప్పుడు ఒక పాయింట్కి వద్దాం. 12 అన్న సంఖ్య అర్థమవుతుందా? అవుతుందా లేదా? సరే, ఇప్పుడు 22వ అధ్యాయము లూకాసు వార్త 39వ వచనంకి వెళ్ళి చదవాలి. 39కి వెళ్ళి తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, చూసారా, వాడుక, అలవాటు ప్రకారంగా 12 అనే సంఖ్యలో రెండో పాయింట్ చూడండి. ఒకటి, మందిరానికి రావాలి. రెండు, చదవాలి. మూడు, ఏం చేయాలంటే తన వాడుక చొప్పున ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా చెప్తారా? కొంతమందికి మైక్ ఇచ్చినాం అనుకో ప్రార్థన చేయలేరు. ఎప్పటికి వెళ్ళి వస్తుర్రు మందిరానికి? మేము అమ్మతో ఉన్నామండి. ఉన్నా వేస్టే. నీకేం రాదమ్మా? అసలు ఒకటి చెప్తా వినరు. మీరు ఫీల్ అయినా మీరు ఫీల్ అవ్వాలని నేను చెప్తా. నీకు ప్రార్థన రాకపోతే నువ్వు భక్తి చేయడమే వేస్ట్. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడు. అసలు దేవునితో మాట్లాడడం నీకు రాకపోతే నువ్వు పరలోకం కూడా రావు. నువ్వు నీ జీవితంలో ఫస్ట్ నువ్వు ఏం నేర్చుకోవాలి తెలుసా? వంటలు కాదు, చదువు కూడా కాదు, ఫస్ట్ ప్రార్థన నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నీకు రాకపోతే నువ్వు పరలోకానికి రావు, అంతే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం నీకు రాకపోతే నువ్వు పైకి వచ్చి ఏం చేస్తావో? ఎవరితో మాట్లాడతావు మరి? పక్కింటి వాళ్ళతో మాట్లాడతావా? పక్కింటి వాళ్ళు ఉండరాడ. మరి ఏం చేస్తావు పైకి వచ్చి? నేను వంట చేస్తాను, పైన మొక్కలకి నీళ్ళు పోస్తా, ఉండవు పని. పైన ఏం పని ఉంటుందమ్మా? గదే ప్రార్థనలు, స్తుతులు ఇవే ఉంటాయి. మరి ఎవరితో? దేవునితోనే ఉంటాయి. ఇక్కడే నువ్వు రాకపోతే పైన ఏం చేస్తావు వచ్చి? రాకండి, దయచేసి రాకండి. హల్లెలూయా. మరి పైకి వస్తే ఏం చేయాలమ్మా? ఇక్కడే మనం అలవాటు చేసుకోవాలి దేవునితో. పైకి వెళ్ళాక అలవాటు కాదు, ఇక్కడ అలవాటు అయితేనే పైన ఈజీగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులే వచ్చారు. ఏమని? మాకు ప్రార్థన నేర్పయా అని వచ్చారు. అంటే శిష్యులకే రాదు, మరి వాళ్ళు నేర్చుకున్నారు. మనం కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. మూడో పాయింట్ చూడండి ఇక్కడ. ఆయన అలవాటు చొప్పున, అంటే వాడుక చొప్పున అంట ఏం చేశాడమ్మా? ఒలివల కొండకి వెళ్ళి ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసేటోడు. మీకు అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కువ ఏం చేయాలమ్మా చెప్పండి. బైబిల్లో దానియేలు ఉన్నాడు కదమ్మా. ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? 3 సార్లు. మనకు దానియేలుకి ఏమన్నా తేడా ఉందా? నాకు తెలిసి ఏం తేడా లేదు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తే మనం 3 సార్లు తింటాం. సేమ్ టు సేమ్. మనకు దానియేలుకి ఏం తేడా ఉంది? ఏం డిఫరెన్స్ లేదు. దానియేలు 3 సార్లు, మనం 3 సార్లు. కాకపోతే దానియేలు ప్రార్థిస్తాడు, మనం తింటాం. తిండి మీద ధ్యాస. అవకాశం దొరికే కొలది ఏం చేయాలంటే దొరికినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏం చేయాలమ్మా? ఒకటి చెప్తా, ప్రసంగం చెప్పడం చాలా ఈజీ, ప్రార్థించడమే కష్టం. అదే నేర్చుకోవాలి. ఏది? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. చూడండి, మూడో పాయింట్లో ఉన్నాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలోకి వద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చదవండి. 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ చూసిరా ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ వచ్చాను. అంటే ఒలీవల కొండకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? అంటే పగలంతా ఏం చేస్తాడు ఆయన? పగలంతా ఆయన పరిచర్య చేస్తాడు. రాత్రికి వెళ్ళి ప్రార్థన. రాత్రి ప్రార్థన అవసరం. దాన్ని ఓల్ నైట్ అంటారు కదా, ఓల్ నైట్. సారీ, సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటారు కదా, అంటారమ్మా. అది అలవాటు ఉందా మనకి? సారీ, ఏ అలవాటు ఉండాలమ్మా? సంపూర్ణ రాత్రి
రాత్రి దేవునితో మాట్లాడే అలవాటు మనకు ఉండాలి. స్తోత్రం చెప్దాం. రైట్, మరొక పాయింట్కి వెళ్దాం. రాతుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చదవండి, ముగిస్తా. ఏలియా ఆ చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనిపించాడు. అతడు చూసిరా, అతడు తనకు ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత, చూసిరా ఎంత సంఖ్య వచ్చిందమ్మ అక్కడ. చెప్తా వినండి, ఒక మాట చెప్పి ముగిస్తా, టైం అయిపోయింది. ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు చూసారా, ఆయన శిష్యుడు ఎవరండి? ఎలీషా. ఎలీషా కదా, ఎలీషానే కాదా? గురుగారు వెళ్తుంటే శిష్యుడిని చూశాడు. ఎవరిని? ఎలీషాని. ఎలీషా ఎట్లా ఉన్నాడంటే, అంటే ఏ పొజిషన్లో ఉన్నాడంటే, అరక అంటారు కదా, అరక దున్నుతున్నాడు. పొలం గురించి ఐడియా ఉంది కదా, అరక దున్నుతున్నాడంట. ఎట్లా అంటే 11 మంది ముందున్నారంట, అంటే 11 అరకలు ముందున్నాయి. ఈయన 12వ వాడు, అంటే వెనుకున్నాడు. అంటే 12 అరకలు దున్నేంత భూమి వాళ్ళకు ఉంది. అంటే తక్కువ ఎక్కువ? అంటే ఎంత ఎక్కువ ఉంటుంది? జనరల్గా రైతులు ఎవరైనా ఉంటే వ్యవసాయం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. 1 ఎకరానికి 1 అరక సరిపోతుంది. 2 ఎకరానికి 10 ఎకరాలకైనా ఒక అరక సరిపోతుంది. అప్పుడు 12 అరకలు అంటే ఎంత ఆస్తి ఉండొచ్చు వాళ్ళకి భూమి అమ్మ? 100 ఎకరాల పైనే ఉంది ఆయనకి అప్పట్లోనే. అంత కోటేశ్వరుడు ఎవరు? ఎలీషా. ఎలీషా కోటేశ్వరుడే, అర్థమైందా? పనులు కూడా ఉన్నారు ఇంట్లో, చాలా పనులు ఉన్నారు. ఈయన వయసు కూడా తక్కువ, యవన కాలం. ప్రవక్త చూసి, గురుగారు చూసి నాతో వచ్చేసేయమన్నాడు. ఏమన్నాడమ్మా? వచ్చేసేయమంటే వస్తామా ఏంది? అంత ఆస్తులు వదిలిపెట్టి ఏం చెప్తాం? ఏమని చెప్తారా? ఏమన్నా లోపల ఆడుతుందా? గంత ఆస్తి వదిలిపెట్టి ఎందుకు వస్తా? అసలు ఉండేది ఒక కొడుకు, ఒకడే ఆయనకి, ఇంకెవరు లేరు. వాళ్ళ నాన్నకి షాపాతికి ఒకడే కొడుకు, ఇంకెవరు లేరు. అంత ఆస్తి వదిలిపెట్టి నేను ఎట్లా వస్తా అనలేదు. ఏమన్నాడమ్మా? అయ్యా 2 నిమిషాలు టైం, నేను ఇంట్లో మా మమ్మీకి డాడీకి చెప్పొస్తా అన్నాడు. వింటురా వాక్యం? వింటున్నారా లేదా? చెప్పేసి వచ్చాడు, ఈయనతోనే ఉండిపోయాడు. ఏ వయసులో వచ్చాడంటే యవ్వన కాలంలో, యుక్త వయసులోనే వచ్చేసాడు సేవకు. ఇప్పుడు యేసయ్య కూడా 12 ఏళ్ళకెళ్ళే మొదలుపెట్టిండు. ఈ ఎలీషాని మీరు చూడండి, యుక్త కాలం వయసులోనే వచ్చేసాడు దేవుని కొరకు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బాలుడని సమూయేలు ఉన్నాడండి. ఎక్కడున్నాడు? మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. ఏలీదట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే బాల్యం నుండే తక్కువ వయసులోకి వెళ్ళే మందిరంలో ఉంటున్నారు, పనులు చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇప్పుడు మీకు వయసు ఎంత అంటే ఏం చెప్తాం? ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వయసు ఎట్లా అయిందంటే ఈ మెట్లెక్కి పైకి రాలేకపోతున్నామండి అంటారు మీరు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పైకి ఎక్కి మేము రాలేకపోతాం మోకాళ్ళ లోపల అంటే, ఇప్పుడు మీరు అంత వయసు వచ్చిన ఏం నేర్చుకున్నారు ఇప్పటి వరకు? ఏమన్నా నేర్చుకోరా? ఉపయోగపడతారా దేవునికి? ఏం పడతారో. సరే, ఒక పాయింట్ చెప్తా. 12 కదమ్మా సంఖ్య, 12 ఏం చెప్తుంది చెప్పండి తొందరగా? మందిరానికి వెళ్ళాలి, చదవాలి, ప్రార్థించాలి అని చెప్తుంది. అర్థమవుతుంది మీకు? ఒక పాయింట్ చెప్తా, లాస్ట్ పాయింట్. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం, 14:20 చూడండి. వారందరంట తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. 12 అనే సంఖ్య ఏం చెప్తుంది అంటే సమృద్ధి అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఎప్పుడు సమృద్ధి? నన్ను చూసి చెప్పాలి. మందిరానికి వస్తే, చదివితే, ప్రార్థన చేస్తే అప్పుడు సమృద్ధి. అవి ఫస్ట్ 3 లేకుండా నీకు సమృద్ధి లేదు. 12 అనే సంఖ్య ఏం చెప్తానంటే సమృద్ధి అని చెప్పి. ఇప్పుడు తిన్న తర్వాత మిగిలినవి ఎన్ని గంపలమ్మా? అంటే మిగిలిన అంటే అర్థం ఏంటి? తినగా మిగిలితే దాన్ని ఏమంటారండి? సమృద్ధి అంటాం. తినగా ఇక అయిపోయింది అనుకో సమృద్ధి అనం. అర్థమైందా? పొలోమని 1వ తారీఖు వెళ్ళి 25వ తారీఖు దాకా వెలిగి మిగిలిన 5 రోజులు ఆరిపోయి 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా? గా పరిస్థితి కాదు ఇది. ఇదే పరిస్థితి
డేట్లు మారిపోయినా పర్వాలేదు, సమృద్ధిడ 30 పర్వాలేదు, 1 పర్వాలేదు, 20 పర్వాలేదు. ఎట్లా ఉన్నది? సమృద్ధి. ఎప్పుడు సమృద్ధి? మందిరానికి రావాలి, ధ్యానం చేయాలి, ప్రార్థన, అప్పుడు సమృద్ధి. 12 అదే చెప్తుంది. 12 ఏం చెప్తుంది? సమృద్ధి అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి. 12 ఏం చెప్తుందమ్మా? సమృద్ధి. చూడండి, అక్కడ ఇచ్చింది ఎంత? 5 రొట్టెలు. దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నువ్వు మందిరానికి రావాలి, నువ్వు ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు ఆశీర్వదిస్తాడు. నీకున్న తక్కువ దాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదించి సమృద్ధిగా నిన్ను చేస్తాడు. అప్పుడు నీ గిన్నె నిండి పొర్లుస్తుంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్దాం. యోహాను సువార్త 10:10 మనం చదువుతాం కదా, త్వరగా చదవండి. యోహాను సువార్త 10:10 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 చూడండి. తీతు పత్రిక 3:7 చూడండి. యోహాను 10:10 దొరకలేదు ఎవరికి? కానీ గొర్రెలకు జీవము కలుగుటకు వాటికి సమృద్ధిగా ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడంట. స్తోత్రం చెప్తాను. నీకు సమృద్ధిగా ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. మీకు అర్థమవుతుందా? టైం అయిపోయింది. సమృద్ధి ఎన్నో సంఖ్య? 12 అనే సంఖ్య ఏం చెప్తానంటే ఎప్పుడు సమృద్ధి అంటే నువ్వు మందిరానికి రావాలి. ఎక్కడికమ్మా? వచ్చి అదే ధ్యానించాలి, తర్వాత ప్రార్థించాలి, అప్పుడు దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. మీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. టైం అయిపోయింది. ప్రార్థన చేద్దాం. మోకరించండి. వచ్చిన ప్రార్థన చేద్దాం. శంకర్ ప్రార్థన నడిపిస్తాడు. ముగింపు ప్రార్థన. స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి నీ యొక్క పరిశుద్ధ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. లేఖనం నుండి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఉపవాసంలో తండ్రి అనునిత్యము నాతో మాతో సంగముతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని తండ్రి ఆదరించి కృప చూపిన మా దేవా, అనునిత్యము ప్రభా లోతైన వాక్యాల ద్వారా నన్ను మమ్మల్ని సంఘాన్ని బలపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుని మీరు నిలబెట్టుకొని మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ముందున్న రోజుల్లో ప్రభా ఇంకా లోతైన వాక్యాల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి కృప చూపి సహాయం చేయండి తండ్రి. మేము నడవలసిన తోవలు నాయన మాకు సరళము చేస్తూ జీవగ్రంథంలో నుండి బోధిస్తున్న ప్రతి మాట మా జీవితాల్లో కట్టుబడిలాగున అయ్యా దాని ప్రకారం నడుచుకున్నట్టు మీరే సహాయం చేసి కృప చూపి నామను మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యున్నత సహవాసం ఇప్పుడున్న మనతోను లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే ప్రవేశనం, సంపూర్ణ విషయం కలుగునుగాక. అపవాది క్రియలకంత నాశనం కలుగు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరూ దీవించునుగాక. 12:30కి ఉపవాస ప్రార్థన, 3 రోజులు శుద్ధీకరణ కూడికలు. ఇవాళ ఆఖరి రోజు 12 గంటలకే మొదలవుతుంది. త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి.